ఉండాలి, అరిటాకు ఎండు కొనాటం కదా అది ఎడం వైపు ఉండాలి. అలా వేసుకొని కూర్చుంటే అప్పుడు కింద వైపు ఉన్నది మనం ముందు ఉంటగా అరిటాకు సగం, ఆ సగంలో ఈ ఒక కుడివైపు స్వీట్ ఉండాలి, అటువైపు లాస్ట్ కార్నర్ లో సాల్ట్ ఉండాలి. ఇది పద్ధతి. కానీ పూర్వంలో శుంఠి తెలుసు కదా, ఎవ్వరు భోజనం తిన్న ఆఖరిలో కాస్త శుంఠితో తయారించిన బెల్లము శుంఠి అయినా లేదు శుంఠితో తయారించిన చట్నీ అయినా ఏదో ఒకటి ఆఖరిలో కాస్త నోట్లోకి వేసుకునేవారు. ఎందుకు అంటే జీర్ణక్రియ బాగా అవుతుంది. ఏదైనా విషపూరితమైన ఆహారం అందులో ఉంటే ఆ విషాన్ని తీసేస్తుంది అని అర్థం. ఇది మన సంప్రదాయంలో పూర్వం నుంచి వచ్చింది. శుంఠి ఆహారం అయిన తర్వాత సేవించడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, జఠరాగ్ని మంచిగా ఉంటుంది. మరి ఎవరైనా విష ప్రయోగాలు ఏదో పెట్టేశారు తినేటప్పుడు అంటారు కదా, అవి బ్రేక్ అయిపోతాయి. అందువలన ఖచ్చితంగా శొంఠి అనేది ఉండాలి. గురుజీ రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు గురువారం విశేషమైన రోజు. రేపు ఉదయాన్నే పసుపు రంగు వస్త్రాలని లేదా పసుపు రంగు షర్ట్ కానీ టబ్బల్ కానీ ఒక చున్నీ అయినా సరే స్త్రీలు ఏదైనా పసుపు రంగుని ధరించి ఇంట్లోనే గురువు ముందు కూర్చొని నైదీపం వెలిగించి దత్తాత్రేయ అష్టకాన్ని చదువుకొని గృహయోగం గురించి ఎవరైనా కోరుకుంటే త్వరలోనే మీకు గృహయోగం ఏర్పాటవుతుంది. భూమిలో ఏదైనా సమస్యలు అమ్మడిపోవట్లేదు, కొనాలి అనుకుని తిరుగుతున్న వారికి సంకల్ప ప్రకారం మీరు పూజిస్తే రేపు గురువుని ఖచ్చితంగా అది ప్రాప్తిస్తుంది. గురుజీ మరిన్ని విశేషాలు తెలియజేసిన కార్యక్రమంలో మరో విరామం తీసుకుందాం. ఈ రోజు సాయంత్రం సరస్వతీదేవి ఆరాధన చక్కగా చేయాలి. మీ పిల్లల చేతిలో అయినా చేపించండి, లేదో మీరు అయినా చేయండి, లేదో నీలా సరస్వతి యంత్రం ఉంటే పూజించి పిల్లలు మెడలో కట్టండి. నీలా సరస్వతి యంత్రం మెడలో ఉంటే సమస్త విధమైన పిల్లలకి చెడు దృష్టి అవన్నీ పడవు, అంతేకాదు విద్య అనేది ఆకర్షిస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రం సరస్వతీదేవికి తెల్లటి పుష్పాలతో పూజించి అర్చించి పాలు మరియు అన్నాన్ని నైవేద్యం చేసి దాని ప్రసాదంగా పిల్లలకి ఇవ్వడం వలన, లేదో పాలతో తయారించిన పాయసాన్ని నైవేద్యం పెట్టి పిల్లలకి ఇవ్వడం వలన వాళ్ళలో చెడు ఆలోచనలు దూరం అవుతాయి, జ్ఞానం పైన ఏకాగ్రత పెరుగుతుంది, మరియు చక్కగా చదువు కూడా విఘ్నాలు లేకుండా పరిపూర్ణవంతులు అవుతారు. పిల్లలను చెడు దృష్టి ఆకర్షించకుండా ఉండేందుకు, విద్యాభివృద్ధికి, విద్యాభ్యాసం పట్ల ఏకాగ్రత పెరిగేందుకు ఈ రోజు సాయంత్రం సరస్వతీదేవిని